స్టవ్ వెలిగించుకొని అందులో కుక్కర్ పెట్టుకొని ఒక పావు గంట నానబెట్టిన పెసరపప్పు వేసుకొని తర్వాత చిక్కుడు ఆనియన్స్ 3 పచ్చిమిర్చి పసుపు ఆయిల్ వేసుకొని కుక్కర్ 2 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడకేయాలి. 2 విజిల్స్ వచ్చాక చల్లారాక మరొక గిన్నె పెట్టుకొని అందులో ఎల్లుల్లిపాయలు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకొని లైట్గా ఇంగువ వేసుకొని పోపు పెట్టాలి. అంతే, ఎంతో రుచికరమైన చింత చిగురు పప్పుని బాగా నలిమి ఆ పోపు దాంట్లో వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చింత చిగురు పప్పు రెడీ. ఈ సమ్మర్లో చింత చిగురు పప్పు చాలా టేస్టీ యమ్మీగా ఉంటుంది.